జగద్గురు ఆదిశంకరాచార్య కృత శివానందలహరి 11వ శ్లోకం. బటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కచ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవత్ అధీనం పశుపతే తదీయ త్వం శంభో భవసి భవవారం చ వహసి. ఓ పశుపతి, ఓ శంభూ, ఓ శివ. నరుడు బ్రహ్మచారిగా కానీ, గృహస్థుడిగా కానీ, సన్యాసిగా కానీ, జడదారిగా కానీ, అంతకంటే వేరు ప్రవృత్తి స్వభావం కలిగినవాడుగా కానీ ఎవడో ఒకడు అయి ఉండవచ్చును. ఎవడైనా ఎవరి హృదయ పద్మం నీ యందు భక్తిగా ఉంటుందో నీవు వారి వాడవు అవుతావు. అంతేకాదు వారి సంసార భారాన్ని అంతా నీపై వేసుకుంటావు అంటూ శంకరాచార్య మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా అతడి చిత్తం శివభక్తితో ఉండాలని ఉపదేశిస్తాడు.